ఒక సినిమా డైరెక్టర్, నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి. అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను. యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్. హలో హలో హలో, అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అబే చెక్ వద్దండి. ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము, నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం, సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్ళాలో తెలియక 2 days లీవ్ పెట్టేశాను. యూనో మీకేంటండి, పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్ గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం, మన ఇస్త్రీ 6 track స్టీరియో సిస్టం. షట్ అప్. అయ్య బాబు మేదురు గారా. ఏరా సన్యాసి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేనే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను, నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతుక్కేసిన పాపను పోలేదు. బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడేయండి, పారం సరుపు బెజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఇటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షట్ అప్. ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోగలదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసాడు చూస్తున్నారంటే మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ రోజు తీసి డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. వెళ్ళలా ఈ బట్టలు తీసుకెళ్ళా. కొట్టాడు రే సన్నాసి. ఓ చూసేస్తాను అంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద మీసమే చేసేమంటారు. మరి కోసం పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను. నువ్వు అయ్యి బాబు ఎంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకు అనుమానం ఏంటాయి? మరి మనం మీ ఆవిడ పేరంటానికి వెళ్తే మీరు పేటట్టుకొని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిగిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పేటట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ పోనండి, ఇది పెళ్లి కూతురులా కిచకిచలాడుతుంది కానీ పైరింజిల్లా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తాంటారు నువ్వు. మిస్టర్ నసా ఏంటంటే నమ్మకాల సంవత్సరం పిలవచ్చు కదా. అది మీ అమ్మ పెట్టింది, నీకు ఇది చాలు. ఈ కాలనీ ఇస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబో? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజమా నీ బొందనిజమా? పిప్పల బస్తాల నసగారు. అప్పప్ప ఏమప్ప నిండా అరుపులు చేస్తా ఉన్నారు. వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ. నీ పెండ్లో అప్పడాల కర్రతో లబా లబా బాదుతుంటే నోరు మూసుకుంట్లా. వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు. ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది దానే. నీ వయసు వచ్చేసరికి అది గుణపం అవుద్ది, కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు. చూడు సరళమ్మా, ఎన్నా మేజరన్నా, పారిపోయిన మీ ఆయన గురించి పేపర్లో ప్రకటించాం. ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా. అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్నా. ఇప్పిస్తాం. చూడమ్మా, మీ వాడి సూది నా దాకా రానివద్దని చెప్పు. సరే అన్నా. అమ్మా త్వరగా రమ్మా. వస్తున్నా, టైం అవుతుంది. వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింటూ లోపలికెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకల్. గుడ్ మార్నింగ్ బేబీ. మెల్లగా వెళ్ళు, జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వారిలో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది. షీఈస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది.
గుడ్ మార్నింగ్ ఐఎమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్. ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయింది, ఇంతకుముందే పంపించేశాను. ఓ ఇట్స్ ఓకే. చూడండి, ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా? అవునండి. ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా? అవును. ఏం సార్? రీసెంట్ గా మీరెన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా? నియర్లీ 15 ఉంటాయి సార్. అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా? ష్యూర్. Let's go. హలో. ఏ ఏరియా? పోలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది. మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ ఆ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బళ్ళున్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాను. ఎస్, రెడ్ స్కూటీ. మిస్ సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య. నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. రెడ్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి? అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు. ఇక్కడేమవుతుందో. ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది. డెఫినెట్ గా ఆ మైదా అయి ఉంటుంది. వీడెవడు? ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రువు కూడా చేరా? గోడచారా వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగే. నేను డీల్ చేస్తాను కదా, ఐ విల్ డీల్ ది మ్యాటర్. హైట్ ఎంత? 6 feet. ఎన్నో ఇల్లు? మూడోది. అంటే ఈ నెలనేనా? ఈ రోజే 3. అంటే రోజుకు 3? అయితే ఏంటి? ఏ మిస్టర్, come here. ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా? బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అదేమన్నా సెంటిమెంటా? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తాను. నాకేం కనపట్టలేదే. Shut up! ఓకే ఓకే ఓకే. ఇంతకీ మందే బ్యాచ్ బాబు? స్టోర్పురం బ్యాచా, జిప్ చైన్ బ్యాచా? ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడుతున్నాడా? మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా పోలీసులు వెళ్ళండి. పోలీసులా? మిలిటరీ చచ్చిందనుకున్నారా సన్యాసి? అసలు మిలిటరీ ఎందుకు ఉందంటే మద్యపాన నిషేధంలో మందు అమ్ముకోవడానికి. ఏ, ఛప్! అలాగే మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదంటాం? సెల్ ఫోన్ లో పోలీసు వాళ్ళతో టాకింగ్ చేస్తాం. ఏమండి, కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు. ఆ. ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. హ! అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దింటి కోసం వచ్చావో ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను. పద పద. అదా రా రా. ప్రణమ్ గారు, ప్రణమ్ గారు, రండి రండి. మీకోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా. సౌండ్ బాగాలేదు. అద్దె కోసం పార్టీ తెచ్చాం. దా, దా, దా. ఏమప్పా అందరూ దండి దండిగా వచ్చినారు? సారీ జహాసే అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు. అద్దె అతనితోనే మాట్లాడుకోండి. తర్వాత కమిషన్ మాట్లాడుకుంటాం. దిక్కపోతే దొంగే. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది. చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు. నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. ఈ నెత్తాడు ఎత్తకపోతే దొంగే. అద్దె 3500, కరెంటుకు 400, బాత్రూముకు 100, కేబుల్ టీవీకి 600. మొత్తం అంతదా. ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బాబే, ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుదండి. అయితే నువ్వు దొంగే. అబ్బా, ఇదెక్కడ గొడవ అండి బాబు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు. నేను దిగనండి. పోనీ మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు. మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడి ఆపి సరిగ్గా నిలబడు.
కొత్తోడు కనపడితే చాలు పులసలాగా ఎదురు వచ్చేస్తావు ఎలా మీకు తేలిగ్గా ఉంటుందని ఎలా అమ్మ మేజర్ అంకుల్ ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా దొంగ. అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిద్దా, అక్కడదా అద్దెకు పుడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు కనుక ఏమీ చేయదు. మేమైతే ఏమైందమ్మా? ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా? దిగాను అనుకోండి, వస్తానమ్మా. నాకు ఈ ఇల్లు ఓకే, అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరు బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు. నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే ఇలానే గుచ్చుతా. ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు.